హాయ్ హాల్ బ్లౌజ్ డోరీస్ చిన్నగా రావాలి అంటే చూడండి మనం బ్లౌజ్ పీస్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా క్రాస్ పీసే తీసుకోవాలి. ఒక 3/4 ఇంచ్ వెడల్పుతో మనకు డోరీ లెంత్ ఎంతైతే కావాలో అలా క్రాస్ కట్ చేసుకొని ఈ ఫుట్ డిస్టెన్స్తోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, ఈ ఫుట్ నుంచి మనం ఇటు సైడ్ క్లాత్ అనేది పక్కకి రాకుండా ఎండింగ్ వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఒకే లెవెల్‌గా వస్తుంది. మిషన్ పైన లైన్స్ ఉంటాయి. ఆ లైన్ దాటిపోకుండా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకొని, పక్కన క్లాత్ ఉంటుంది కదా, అది ఎక్కువ కట్ చేయకండి. కొద్దిగా ఉండేటట్టు పెట్టుకుంటే మనకు డోరీస్ గట్టిగా వస్తాయి. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టూల్ ఉంటుంది. ఇది టర్న్ చేసుకోవడానికి షాప్స్‌లో దొరుకుతాయి. చివరన ఇలా లాక్ ఉంటుంది. ఈ లాక్‌ని ఎండ్‌లో లాక్ చేసేస్తే మనం ఈజీగా ఇలా టర్న్ చేసుకొని, ఇలా లాక్ తీసేస్తే మొత్తం క్లాత్ అయితే ఇలా రివర్స్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్‌లో బార్డర్ ఉంటుంది కదా, దాంతోటి ఇలా బాదాం డిజైన్ సింపుల్‌గా పెట్టుకుంటే బ్యాక్ సైడ్ డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇదే మెథడ్‌లో స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా అయితే వస్తుంది. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.